ఎమర్జెన్సీగా నగదు అవసరమైతే తమ దగ్గర ఉన్న నగలు తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకుంటారు. కొంత టైం పీరియడ్ తర్వాత ఆ నగలను విడిపించుకుంటారు. స్నేహితులు, బంధువుల దగ్గర డబ్బు కోసం ప్రయత్నించే కంటే ఇది చాలా మంచిది. పైగా క్రెడిట్ స్కోర్తో పని లేకుండా బంగారం పైన రుణాలు జారీ చేస్తారు. మనప్పురం, ముత్తూట్ ఫైనాన్స్ లాంటి ఎన్బిఎఫ్సిలు బంగారు రుణ వ్యాపారంపైనే దృష్టి సారించాయి. బ్యాంకులు, ఎన్బిఎఫ్సిల మధ్య ఒక తేడా ఉంటుంది. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణం ఇస్తాయి. ఎన్బిఎఫ్సిలు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇస్తాయి. అయితే వడ్డీ కాస్త ఎక్కువగా ఉంటుంది. బంగారం విలువలో 75% రుణం అందిస్తుంటాయి. ఒక బ్యాంకు మీ బంగారాన్ని 10 గ్రాముల 46,500 చొప్పున విలువ కడితే ఎన్బిఎఫ్సిలు అంతకంటే ఎక్కువ మొత్తాన్ని రుణంగా ఇచ్చే వీలుంటుంది. వేగంగా రుణాలు ఇవ్వగలవు. బ్యాంకుల విషయానికి వస్తే నిబంధనలను అనుసరించి రుణాలు జారీ చేస్తాయి. కాబట్టి కొంత జాప్యం జరిగే ఛాన్స్ ఉంటుంది. బంగార కనీస స్వచ్ఛత 18 క్యారెట్లు ఉండాలి. చాలామంది ఈ స్వచ్ఛత తక్కువ ఉంటే బంగారాన్ని తాకట్టు పెట్టుకోరు. చాలా బ్యాంకులు గోల్డ్ బార్లపైన రుణాలు ఇవ్వవు. ఆభరణాలు, బంగారు నాణ్యాలను తాకట్టు పెట్టుకోవచ్చు. అయితే తనఖా పెట్టినప్పుడు ఆభరణాల్లో భాగమైన వజ్రాలు, రాళ్లకు విలువ ఉండదనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కేవలం బంగారం విలువ మాత్రమే లెక్కిస్తారు. నాణాల విషయంలో అధిక స్వచ్ఛత అడగొచ్చు. చాలా మంది 50 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న నాణాలను అంగీకరించరు. చాలా వరకు సంస్థలు ముందస్తు రుణ చెల్లింపులపైన ఛార్జీలు విధించవు. కొన్ని బ్యాంకులు ఆ ఛార్జీలు విధిస్తున్న రుణంలో 1% మాత్రమే ఉంటాయి. వాల్యుయేషన్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజులు కూడా ఉండొచ్చు. రుణం తిరిగి చెల్లించే విషయంలో రకరకాల ఆప్షన్లు ఉంటాయి. ఈఎంఐ రూపంలో కూడా చెల్లించే వెసులుబాటు ఉంటుంది. చివర్లో ఒకేసారి మొత్తం రుణం చెల్లించవచ్చు. రుణాన్ని సమయానికి తిరిగి చెల్లించకపోతే సంస్థలకు బంగారాన్ని విక్రయించే హక్కు ఉంటుంది. అలాగే బంగారం ధర పడిపోతే రుణదాత అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టాలని మిమ్మల్ని అడగొచ్చు. రుణం, బంగారం విలువ నిష్పత్తిని ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు కొనసాగించాలని బ్యాంకులు కోరుతుంటాయి. అంటే వారి దగ్గరున్న బంగారం విలువ మీకు ఇచ్చిన డబ్బు కంటే ఎక్కువగా ఉండాలి.